ఇరాన్ పైన మళ్ళీ దాడులు చేస్తా ఉంటూ కూడా అమెరికా హెచ్చరించింది. రీసెంట్ గా అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఇరాన్ కి సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు, సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేసే పరిస్థితి కూడా లేదు, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఇక డైరెక్ట్ గా యుద్ధమే, తాడో పేడో తేల్చిపోవాలంటూ కూడా రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే 2 నెలల నుంచి కూడా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇరాన్ పైన ఇటు ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల వల్ల దాదాపు ఇరాన్ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఈ సీజ్ ఫైర్ ఒప్పందం సరిగ్గా కుదరకపోవడం వల్ల మళ్ళీ మేము దాడి చేస్తాం, ఈసారి ఇరాన్ మొత్తం కూడా తుడిచిపెట్టుకోపోవడం ఖాయం అంటూ కూడా చెప్పారు. అయితే ఒక పక్క ఇరాన్ శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్నా కానీ ఇరాన్ లో 2 రకాలుగా చీలిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇరాన్. ఈ రాబోయే దాడుల్లో కూడా ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక పక్క ఐఆర్జేసీ మేము యుద్ధం చేస్తా ఉంటుంది, ఇంకో పక్క సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో మోజ్దాబా ఖమేనీ అతను కావచ్చు, అతని నాయకులు కావచ్చు, శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తా ఉన్నారు, కానీ అవన్నీ కూడా కుదరవట్లేదు. సో దీంతో ట్రంప్ దీనిపైన ఈసారి చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఇరాన్ పైన మేము దాడి చేస్తాం, మేము చెప్పిన కండిషన్స్ కి ఇరాన్ ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే, ఈసారి అలా ఒప్పుకోకపోతే మేము ఇక శాంతి చర్చలకు రాము, మాట్లాడుకోము, డైరెక్ట్ గా అటాక్ చేస్తామంటూ కూడా హెచ్చరించే ప్రయత్నం చేశాడు. ట్రంప్ ఎప్పుడైతే ఈ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఇజ్రాయెల్ ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ వల్ల ఇజ్రాయెల్ పైన ఈ లెబనాన్, అలాగే ఈ ప్రాక్సీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో హమాస్ కావచ్చు, ఈ షియా మిలిషియస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ పైన చాలా తీవ్రంగా దాడి చేస్తా ఉన్నాయి. సో దీంతో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేస్తా ఉంది, ఎందుకంటే అమెరికా సీజ్ ఫైర్ లో భాగమైంది కాబట్టి. ఇప్పుడు తాజాగా అమెరికాకు సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇరాన్ ని పూర్తిగా అంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ సీజ్ ఫైర్ బ్రేక్ అయింది, అలాగే ఈ శాంతి చర్చలు కూడా విఫలమయ్యాయి కాబట్టి ఇక పూర్తిగా దాడి చేసే అవకాశం తగ్గిందని ఇజ్రాయెల్ ఖచ్చితంగా సంబరపడుతుంది. సో దీంతో రేపు ఇరాన్ పైన ఖచ్చితంగా భయంకరంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది, కొన్ని వాళ్ళ బాలిస్టిక్ మిసైల్స్ అన్ని కూడా దూసుకొచ్చే అవకాశం ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆయన ప్రకటించారు, మా సైనికులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. సుమారు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఇప్పటికే 50,000 మంది ఎవరైతే ఈ భూతాల దళాలు ఉన్నారో ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇక గ్రౌండ్ లెవెల్లో కూడా మేము వార్ చేయబోతున్నాం అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక ఇరాన్ లో ఆయిల్ రిఫైనరీస్, గ్యాస్ ఇండస్ట్రీస్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, అలాగే రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుని మేము యుద్ధం చేస్తాం, అలాగే కార్గ్ ఐలాండ్ ని కూడా మేము పూర్తిగా మా ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఈ హర్మోస్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హర్మోస్ ప్రపంచ వాణిజ్యానికి ఒక హార్ట్ లాంటిది, దాన్ని అష్ట దిగ్బంధనం చేసి చాలా చాలా ఇబ్బందులకి గురి చేసింది ఇటు ఇరాన్ అలాగే అమెరికా. ఎందుకంటే అది క్లోజ్ అయి ఉండడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి చాలా సమస్య వచ్చింది. అంటే అక్కడి నుంచి గ్యాస్, ఆయిల్ ఇవన్నీ కూడా ట్రేడింగ్ ఆగిపోవడంతో ఇతర దేశాల్లో చాలా వరకు కూడా లాక్డౌన్ పెట్టిన పరిస్థితి. ముఖ్యంగా కువైట్ వాళ్ళైతే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డైరెక్ట్ గా ప్రకటించారు. సో ఇరాన్ కూడా గట్టిగానే దాడి చేస్తా ఉంటూ కూడా చెప్తుంది. ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయో దుబాయ్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖత్తర్ ఇటువంటి దేశాల పైన కూడా మేము అటాక్ చేస్తాం. ఈసారి అమెరికా మా పైన దాడి చేస్తే మేము ఈసారి ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ గ్యాస్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, వాటిని మేము టార్గెట్ చేసుకుని అటాక్ చేస్తా ఉంటూ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తుంది ఇరాన్. దీంతో గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు ఖచ్చితంగా భయపడుతున్నాయనే చెప్పాలి. ఈ 2 దేశాల యుద్ధం వల్ల ఇప్పటికే చాలా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో రేపటి నుంచి అంటే మాటలు సరిగ్గా కుదరలేదు కాబట్టి, శాంతి చర్చల ఒప్పందాలు సరిగ్గా కుదరలేదు కాబట్టి ఈ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ అయితే ఈసారి జరిగే దాడుల వల్ల ఎటువంటి ప్రమాదాలకి గురవ్వాలని భయపడుతుందని ఖచ్చితంగా చెప్పాలి. ఏప్రిల్ 21 ఈ రోజే సీజ్ ఫైర్ కి లాస్ట్ డేట్. రెండో విడత శాంతి చర్చలకి ఇరాన్ అయితే ముందుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. దీంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా క్లియర్ గా అర్థమవుతుంది.
ఇరాన్ కూడా వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జేసీ మేము శాంతి చర్చలకు రావని చెప్తుంది. అష్ట దిగ్బంధనం చేసిన అమెరికాకి సంబంధించిన యుద్ధ నౌకలపైన దాడులు చేస్తా ఉంది. అలాగే కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ తో కూడా అటాక్ చేస్తా ఉంది గల్ఫ్ కంట్రీస్ పైన. సో రేపు ఏదైనా జరగవచ్చు. రేపు జరిగే యుద్ధం వల్ల ఖచ్చితంగా ప్రపంచ దేశాలకి భారీ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం 2 నెలల పాటు జరిగిన యుద్ధం వల్ల భారత్ లో కావచ్చు, పక్కన ఉన్న కంట్రీస్ లో కావచ్చు, గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, చమురు కావచ్చు, ధరలు పెరిగిపోవటం, వాటి కొరత రావటం, ఇవన్నీ కూడా జరిగాయి. సో రేపటి నుంచి మళ్ళీ యుద్ధం మొదలైతే ఈసారి చాలా చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ యుద్ధం జరగడం వల్ల అక్కడ చిక్కుకున్న ఏదైతే ట్రేడింగ్ షిప్స్ ఉన్నాయో అవి కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ బాలిస్టిక్ మిసైల్స్ మిస్ఫైర్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, అవి అక్కడ అటాక్ చేయడం వల్ల ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి. అలాగే కొన్ని ఇంటర్సెప్ట్ కావడం వల్ల ఆ శకలాలు ఏవైతే ఉన్నాయో డెబ్రిస్ అవి కూడా పడి షిప్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో దీంతో ప్రపంచం అంతా కూడా ఉలిక్కి పడుతుంది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల వల్ల రేపు ఏదైనా జరగవచ్చు. రేపు యుద్ధం గనక మొదలైతే మాత్రం ఈసారి ఇరాన్ ని పూర్తిగా అంతం చేసేంత వరకు వాళ్ళు ఆగరు. ఒకవేళ అటువంటిదే జరిగితే మాత్రం ఇరాన్ దేశం నుంచి ట్రేడింగ్ చేసుకున్న ఇతర దేశాలవన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది. మరి చూద్దాం, రెండో విడత శాంతి చర్చలా లేదంటే యుద్ధమా? ట్రంప్ అయితే ఆల్రెడీ ప్రకటించేశాడు, మేము పెట్టిన కండిషన్స్ కి మీరు ఒప్పుకుని తీరాలి, లేదంటే యుద్ధం చేస్తామని. సో రేపు ఏదైనా జరుగుతుంది. ఇరాన్ పైన భీకరంగా దాడులు జరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, అమెరికా మరి తోడై అటాక్ చేస్తాయా, లేదంటే అమెరికా మాత్రమే అటాక్ చేస్తుందా? అలాగే ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జేసీ ఏం చేయబోతుంది? అలాగే ఇరాన్ ఐఆర్జేసీకి సపోర్ట్ గా ఉన్న ఈ ప్రాక్సీ గ్రూప్స్ హెజ్బుల్లా, లెబనాన్, హమాస్, షియా మిలిషియస్, ఈ గ్రూప్స్ ఏం చేయబోతున్నాయి? ఇప్పటికే ఇజ్రాయెల్ పైన అవన్నీ కూడా దాడి చేస్తా ఉన్నాయి. సో ఈసారి ఇరాన్ కూడా ఇరాన్ రంగంలోకి డైరెక్ట్ గా మళ్ళీ వస్తుంది కాబట్టి ఈసారి ఐఆర్జేసీ సపోర్ట్ తీసుకుని ఇజ్రాయెల్ పైన ఎటువంటి అటాక్స్ చేయబోతుంది. సో ఈ అటాక్స్ ఎక్కువగా అయితే ఈ హర్మోస్ జలసంధితో పాటు పక్కన ఉన్న రెడ్ సీ, ఆల్ బాబ్ ఏదైతే అక్కడ హర్మోస్ లాంటిది ఉందో అక్కడ కూడా ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా చాలా షిప్స్ ట్రేడింగ్ అవుతున్నాయి ఇతర దేశాలకి. ఆల్ బాబ్ మందాబ్ ఏదైతే ఈ స్ట్రైట్ జలసంధి అక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాక్సీ గ్రూప్స్ అటాక్ చేసే అవకాశం కూడా ఉందండి అంతర్జాతీయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో చూద్దాం, మరి రేపు ఏదైనా జరగవచ్చు. ఇరాన్ పూర్తిగా అంతమయ్యే అవకాశం కూడా ఉంది. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? అలాగే కువైట్ లో మన భారత ప్రజలు ఎవరైనా ఉంటే తక్షణమే ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేయడం మంచిది. ఎందుకంటే అక్కడ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ఆల్రెడీ ప్రకటించారు. ఇరాన్ కి చాలా దగ్గరగా ఉన్న దేశం, ఈజీగా అక్కడ అటాక్ చేయగలుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ 7 ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కువగా డ్యామేజ్ అయింది కువైట్. ఎందుకంటే ఇరాన్ కి చాలా దగ్గరగా ఉంది. అలాగే అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్ కావచ్చు, మిలిటరీ బేసెస్ కావచ్చు, కువైట్ లో ఇరాన్ కి దగ్గరగా ఉండి అటాక్ చేస్తున్నారు. సో దీంతో కువైట్ లో ముందే ప్రకటించారు ఏదైనా జరుగుతుంది అనే భయంతో ఈ లాక్డౌన్ ని ప్రకటించారు, ఎమర్జెన్సీని ప్రకటించారు. సో చూద్దాం, ఖచ్చితంగా యుద్ధం తీవ్ర స్థాయిలో రేపు జరగబోతుంది. చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇరాన్ దేశాన్ని వదిలిపెట్టి చాలా మంది వలసకి వెళ్ళిపోతున్నారు ఇతర దేశాలకి. రేపు ఏం జరగబోతుంది అంటారు? మీ కమెంట్స్ ఏంటి? ఖచ్చితంగా మాకు తెలియపరచండి.